ఈ ఉక్స్ పట్టి కాడి నుంచి ఇలాగా మొదలు పెట్టాలి. కరెక్ట్గా ఎంత వచ్చింది? తోడు బట్టి తీసేయాలి. 33 వచ్చింది. 33కి మీరు ఇలా జాయింట్ చేసుకోండి. తర్వాత సగం వచ్చింది కదా, ఎంత వచ్చింది? 16.5. 16.5లో సగం 8.5. 8.5కు ఒక అంగుళం జాయింట్ చేసుకుని 9.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టింది కదా 9.5కి లూజ్, అది లూజు. పొడుగు కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవాలి. 14 వచ్చింది. ఒక అంగుళం జాయింట్ చేసుకుని పైకి వచ్చి కిందకి వచ్చి అంగుళం జాయింట్ చేసుకుని పెట్టుకోవాలి. 15. మీరు ఇక్కడ ఇలా పెట్టుకుని మళ్ళీ వంకర రాకుండా ఉంటుంది, మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. 15. ఇప్పుడు ఖర్చు కోసం ఇప్పుడు ఇది అస్సలు ఖర్చు కోసం అంగుళన్నర పెట్టుకోవాలి. 2 అంగుళాలు పెట్టుకోవాలి జాయింట్ని బట్టి. ఇది పొడుగు. ఇది ఇలా తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏ జాకెట్కైనా 6 అంగుళాల సంక. చాలా బాగా లోగా ఉంటేనే కొద్ది దింపుకోవాలి, లేదంటే 6 అంగుళాలు సరిపోదు. మళ్ళీ మీకు ఇక్కడ సరిపోయిందో లేదో ఇలా చూసుకోవచ్చు. ఇది ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం. సరిపోయింది కదా. ఇంకో మేడ నడుము ఇక్కడ, ఇది ఖర్చు కోసం. ఇది ఇక్కడ అసలు ఇక్కడికి వచ్చింది కదా, ఖర్చు కోసం. అంటే అసలు ఖర్చు, ఇది అసలు. తర్వాత ఇది 4 ఇలా పెట్టుకోవాలి. ఇది జాయింట్ని బట్టి చెప్తున్నాను, అర్థమవుతుందని బాగాను. ఇలా చూసుకుని ఇలా పెట్టుకుంటే కొంచెం అన్నంగా ఉంటారు, అందుకని 2 అంగుళాలు 2.5 పెడుతున్నాను. ఇది 3 అంగుళాలు పెట్టింది. ఒకసారి జాయింట్ని బట్టి కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. ఇది ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం. కొద్ది అంతే జాయింట్ని బట్టి. ఇది అంగుళన్నర. మీకు ఈ స్కేల్ ఉంటే ఇలా బాగా వచ్చేస్తుంది. స్కేల్ లేకపోయినా ఇలా సమానంగా ఇలా పెట్టుకోవాలి. పూర్తి ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాలు తీసేసుకోవాలి. ఇక్కడ దాకా చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. ఇది ఖర్చు కోసం కదా, ఇటు అంగుళన్నర వదిలేయాలి, ఇటు 2 అంగుళాలు వదిలేయాలి. ఈ కరువు ఇలా సరిపోద్ది. గుంట ఈ పైన 2 అంగుళాలను పోపెట్టాను కదా, ఇక్కడేమో 3 అంగుళాలు 2.5 అన్న పెట్టుకోవాలి. ఈవిడికి సన్నంగా గుంటగా కావాలి, అందుకు 2.5 పెట్టాను. 2.5 పెడితే ఇది ఇలా తీసుకోవాలి. ఇలా క్రాస్ వస్తుంది. ఈ క్రాస్ వచ్చినప్పుడు రౌండ్ మేడే కానీ ఇది ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుంటే రౌండ్ బాగా కట్ చేస్తున్నాను చూడండి. చెయ్య ఇది కొంచెం మడతగా ఉంది. చెయ్య సరి చేసుకున్నాక ఫస్ట్ ఈ లూజుని పెట్టి ఇలా తీసుకోవాలి. కానీ అతుకు పడుతుంది కదా, అందుకు మనం ఏం చేయాలి, కొంచెం అతుక్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. అతుకు పడుతుంది, ఒక సైడ్కి వేసుకోవచ్చు. ఇది మడత కోసం. చెయ్యిని బట్టే కరెక్ట్గా ఉందంట, చెయ్యిని బట్టే తెస్తున్నాను. నీకు జాయింట్ని బట్టి చెప్తున్నాను. ఇది అసలు, ఇది ఖర్చుకి. ఇది నేను కుట్టిన జాయిటే కరెక్ట్గా ఉందంట. సేమ్ ఇంటిలో లేక కుట్టమన్నారు, అందుకు మీకు జాకెట్ని బట్టి అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది అసలు ఇలా తీసుకోవాలి.
తీసుకోవాలి కదా, అప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకోండి. ఇక్కడికి వచ్చింది అసలు కానీ ఖర్చు కోసం వాళ్ళకి అందులో నారు పెడతారు. అంటే ఇలాగా ఇది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా పెట్టాను కదా, ఇక్కడ మనము 2 ముక్కలు ఎదరకు వచ్చేలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్రాస్ తిప్పుతున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇక్కడ టిక్కు పెట్టుకోవాలి, మనకు కరెక్ట్గా భుజానికి రావాలి. ఇక్కడ క్రాస్ తిప్పుతున్నాము, ఇలా సెట్. ఇది ఎదరకు వచ్చేలాగా ఇక్కడ టిక్కు పెట్టుకోవాలి. ఈ పోలింగ్ మన ఎక్కువ రావాలి, వెనక పోటుకైతే అటు రావాలి, లేదండి ఇటు రావాలి. క్రాస్ జాయింట్ కదా, మామూలు జాయింట్ కూడా మళ్ళీ చెప్తాను. వెనక జాయింట్ని బట్టి ఎదర జాయింట్ గీసాను కదా, ఇప్పుడు మీకు ఎదర పొట్టు చెప్తాను సరిగ్గా. ఎవరికైనా మనం ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకోవాలి. అప్పుడు మీకు అర్థం ఇలాగే ఇది ఇచ్చుకుని తీసుకుని దీన్ని బట్టి ఇలా గీసుకోవాలి. ఎవరికైనా ఎదర భాగం కొంచెం వెనక భాగం కొద్దిలా పెట్టుకోవాలి క్రాస్గా. ఎదరదేమో ఉక్స్ పెట్టికి కొద్దిలా పెట్టుకోవాలి. ఉక్స్ పెట్టిని బట్టి మెడ కొద్దుతున్నాను. ఖర్చు కోసం ఇలా పెట్టుకున్నాము, ఇలా రౌండ్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది కదా, దాన్ని బట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ డాట్స్ వేస్తాం కనుక ఇక్కడికి ఈ డాట్స్ ఇందులోకి ఖర్చు కోసం కరెక్ట్గా 4 ఉక్స్లకి వచ్చింది చూసుకోండి. అంటే మైన్ డాట్స్ కోసం ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ 4 ఉక్స్లకి 3 ఉక్స్లకి అసలు వచ్చింది. ఒక అంగుళం మెంతి పెట్టానంటే 4 డాట్స్ కోసం ఇక్కడ ఖర్చు కోసం. తర్వాత ఇది సాగదీయకుండా దీన్ని బట్టి ఇలా కొలుసుకోండి. ఇక్కడికి వచ్చింది చూడండి, సాగదీయకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా పెట్టుకుని ఎలాగా ఇది ఖర్చు కోసం ఇది అసలు ఇక్కడికి వచ్చింది. అప్పుడు దీన్ని బట్టి అది ఇలా తీసుకోవాలి. మీకు అర్థమైంది కదా, అర్థం అవ్వకపోతే మాకు తెలుగులోనే చెప్తున్నాను నేను, మీకు అర్థమయ్యేలాగా. ఇక్కడ ఈ మనం సంక తీసుకోవాలి. ఇక్కడ 2 అంగుళాలు కుదిరేసుకోవాలి, ఇలా డౌన్ వేసుకోవాలి. అంటే ఇలా ఇది డాట్స్ కోసం మనకి ఎదర భాగానికి డౌన్ తగ్గింది. కడదాకా తీయకూడదు, ఇక్కడ సమానంగానే తీయాలి. కొంచెం క్రాస్గా తీసుకోవాలి కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంగుళాలు పెడితే ఎవరికైనా సరిపోతాయి. మనం ఇక్కడ కరెక్ట్గా కుట్టిలా ఉండాలి, అంటే ఇక్కడికి ఇలాగా వస్తుంది చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనుకుంటా. ఇది ఎంత పొడుగు అక్కర్లేదు, ఎవరికి ఎంత ఉందో బాడీని బట్టి పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 2.5 వస్తే సరిపోతుంది. ఇక్కడ డాట్స్ పెడుతుంది, ఇక్కడ డాట్స్ పెడుతుంది.
పొట్టికి తిప్పుతున్నాను. జాకెట్ ఉంది కదా, నేను జాకెట్ని బట్టి కొలిసి తీస్తాను. ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం, ఇది అసలు, ఇది ఖర్చు. ఇది 3 అంగుళాలు, ఇది 2.5, ఇక్కడ 2.25. జాకెట్ని బట్టి ఎంత కొలిసిందంటే ఇక్కడ డాట్స్ ఎట్లా తిట్టాం కదా, సరిపోద్దో లేదో ముసు పెడుతున్నాను. ఈ డాట్స్ మడతలో పెట్టుకొని కరెక్ట్గా సరిపోయించాలి. మీకు అర్థమైతే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకోండి. మీకు అర్థమవుతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి.